తలనొప్పితో బాధపడుతున్న సమయంలో నిమ్మరసం తాగితే వెంటనే నొప్పి తగ్గుతుందని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఇది అందరికీ పనిచేస్తుందా అనే సందేహం అందరిలో ఉంది. ఆధునిక వైద్య పరిస్థితుల్లో చూస్తే నిమ్మరసం తాగడం వల్ల మైగ్రేన్ తగ్గుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మరసం తాగడం మైగ్రేన్కు నేరుగా పరిష్కారం కాదు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు కాబట్టి మైగ్రేన్కు సరైన వైద్య సలహా తీసుకోవడం అవసరం. మైగ్రేన్‌ను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ ఉన్న చోట చల్లటి ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. కాళ్ళను వేడి నీళ్ళలో కొద్దిసేపు ముంచడం కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. మైగ్రేన్‌కు కారణాన్ని ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల కొందరికి మైగ్రేన్ వస్తుంది. అటువంటి సందర్భాలలో నేరుగా సూర్యకాంతి తగలకుండా చూసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు గ్లాసులు, టోపీ లేదా గొడుగు లాంటివి తప్పనిసరిగా వాడాలి. స్క్రీన్ టైం ఎక్కువైనా మైగ్రేన్ రావచ్చు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఎక్కువసేపు చూస్తే కళ్ళకు ఒత్తిడి ఏర్పడి మైగ్రేన్ వస్తుంది. హెడ్ ఫోన్లు పెట్టుకొని ఎక్కువసేపు సంగీతం వింటే కూడా నెమ్మదిగా మైగ్రేన్ రావచ్చు. నిమ్మరసం తాగడం వల్ల మైగ్రేన్ తగ్గుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ దయచేసి డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి ఇంటి చిట్కాలు ప్రయత్నించొద్దు. ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా సరైన వైద్యుని సలహా తీసుకొని మాత్రమే చికిత్స తీసుకోవడం మంచిది.